వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత తండ్రి పైన కేసు ఏదైతే ఉందో క్విడ్ ప్రోకోకు సంబంధించి వీటికి సంబంధించి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పేరు జతపరచడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక కీలకమైన పాత్ర వహించినట్టు షర్మిల గారు చెప్పారు ఈ గతంలో. అయితే దాని తర్వాత నుంచి పొన్నవోళ్ళు రైజ్ అయ్యి మాట్లాడడం కావచ్చు, తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చాలా పెద్ద దుమారాన్ని లేపాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత యూకేలో పాల్గొన్న చిన్న ఒక మీట్ కావచ్చు, అక్కడ ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటూ జగన్ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు, ఆయనకు సంబంధించి చాలా సన్నిహితంగా దగ్గర ఉన్న వాళ్ళే వెన్నుపోటు పొడవబోతున్నారు అంటూ బాధపడుతూ తను చేసినటువంటి యొక్క వ్యాఖ్యలపైన మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. పొన్నవోలు సుధాకర్ అందరికీ బాగా పరిచయం అక్కర్లేనటువంటి ఒక అడ్వకేట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్లు సాధారణంగా ఎవరు అంత తొందరగా బయట పడరు, కనిపించరు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐజీ ఎవరైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టును కూడా అసలు లేనటువంటి ఒక పోస్ట్ని జగన్మోహన్ రెడ్డి స్వతహాగా తన కోసం క్రియేట్ చేసి మరి ఇచ్చినటువంటి ఒక పోస్ట్ కాబట్టి ఆ మొత్తం విశ్వాసం చూపించడంలో తప్పులేదు. కానీ ఒక ఏఐజీ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఆయన భావోద్వేగానికి గురయ్యి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటూ జగన్కి చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది, అతనికి చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళే మోసం చేయబోతున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు వాస్తవం చూసుకుంటే జగన్కి ఎవరూ దగ్గర లేదు. ఎందుకంటే తల్లి లేదు, యుఎస్లో ఉంది, చెల్లి పక్కకి వెళ్ళిపోయి ఇంకో పార్టీలో జాయిన్ అయింది. ఇక కుటుంబ సభ్యులంటూ పెద్దగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాస్తవం చెప్పంటే ఇప్పుడు కుటుంబం కన్నా చాలా ఎక్కువగా చూస్తున్న వాళ్ళు సజ్జల భార్గవ అని చెప్పుకోవచ్చు. సో ఎవరి మీద డౌట్ పడుతున్నాడు పొన్నవోలు సుధాకర్ అంటే మీరేం చెప్తారు? పొన్నవోలు సుధాకర్ గారు ఆయన బాధ చూస్తే నిజంగా ఎవరికి కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఆయనకి సంబంధం లేదు అసలు పొలిటికల్గా. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడి వరకు ప్రయాణించాడు, అక్కడ వరకు వెళ్ళాడు. అంటే లేని పోస్ట్ని క్రియేట్ చేసి ఇచ్చాడు కాబట్టి స్వామి భక్తి చాటుకుంటున్నట్టే కనపడుతుంది అక్కడ మనకు. సో అక్కడి వరకు వెళ్ళాడు. వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆయన బాధపడటం కూడా చూసాం. అంటే ఆయన్ని మోసం చేస్తున్నారు, మనం అందరం ఆయన్ని కాపాడుకోవాలి అని అంటున్నారు. ఎవరి దగ్గర నుంచి కాపాడాలి, ఎందుకు కాపాడాలి? సో ఆయనకి ఎవరి దగ్గర నుంచి థ్రెట్ ఉంది? సో అంటే ఇక్కడ లిటరల్గా ఒక్కటైతే కనపడుతుంది. ఫస్ట్ ఇవన్నీ ఒకటే విషయం అయితే ఇంకొక విషయం ఒకటి ఉంది, ఏంటంటే ఓడిపోతున్నాం అనే భయం వాళ్ళలో ఎక్కువ ఉంది. సో ఎట్లాగో మనం ఓడిపోతున్నాం. సో ఓడిపోయిన తర్వాత అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన స్కామ్లే కానివ్వండి, సో ఇన్ని సంవత్సరాలు వీరు తిన్న లక్షల కోట్లు, ఈ డబ్బులకన్నీ రేపు పొద్దున ఎలా సమాధానం చెప్పాలి? సో ఎన్ని రోజులు యూకేలో ఉండగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి? ఇండియా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే ఈ రాజకీయ భవిష్యత్ అంతా వదులుకొని యూకేలో ఉందామా అని అనుకుంటే అది కూడా కష్టమే అవుతుంది. రాజకీయం వదులుకోవాల్సిన అవసరం, అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఇక్కడ రెండింటికి కన్ఫ్యూజింగ్లో ఉన్నాడు. వదిలేద్దామా ఉందామా అనే దానికి ఒక కన్ఫ్యూజన్. సరే ఇండియాకు వస్తే తిన్న లెక్కలన్నీ సమాధానం బయటపడతాయి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఆయనకి అంటే అధ్యక్షుడే భయపడుతున్నాడంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. సో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తిన్నారు ఎంతో అంత, వాళ్ళు తిన్నవాళ్ళే. సో వాళ్ళు మేము తప్పించుకోవాలనేది కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు. సో ఆ లెక్కను చూసుకుంటే ఆయన ఎవరైతే అత్యంత సన్నిహితంగా నమ్మిన వ్యక్తి అంటే ఆయన, మనం అనుకుంటాం సలహాదారులకి రాజకీయంలో అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు. కానీ అక్కడ ప్రతిసారి సజ్జల గారు వచ్చి రాజకీయాల గురించే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. సలహాదారుడు అనే పోస్ట్ ఎందుకు? నువ్వు వెళ్ళి సీఎంతో నువ్వేమైనా సలహాలు ఇవ్వటానికి వరకు పనికి వస్తుంది. కానీ ఈయన రాజకీయ పరంగా ప్రెస్ మీట్ పెట్టడమే కానివ్వండి, ఈయన మాట్లాడటము జరుగుతూ ఉంటుంది. సరే అదేలాగా వాళ్ళ కొడుకు అతనైనా కూడా సజ్జల భార్గవ్ రెడ్డి, అతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కానివ్వండి, వాళ్ళతో ఒక వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టించడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే అది ఆ రోజు అది ఫ్లాప్ అయిన షో. సో అక్కడ ఎవరు ఆ మీటింగ్లో సక్సెస్ఫుల్ కాదు, ఫ్లాప్ అయింది. దాని మూలాన జగన్మోహన్ రెడ్డి భార్గవ్ రెడ్డిని కోపట్టడం కూడా జరిగింది. సో దాని తాలూకా ఎఫెక్ట్ తండ్రి మీద కూడా పడుతుంది. సో వాళ్ళ మూలాన ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడా? సో నమ్ముకున్న వాళ్ళే నాకు ద్రోహం చేశారనేది ఒక విధానం తీసుకొచ్చాడంటే ఆయన్ని నమ్ముతున్నాడు, లేకుంటే సిఎస్ని నమ్ముతున్నాడు, జవహర్ రెడ్డి గారిని. సో జవహర్ రెడ్డి గారే ఇప్పుడు ఇరుక్కుపోయారు కదా.
సో రేపు పొద్దున ఆయన ఇరుక్కుపోయినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు అనుకోండి, వీళ్ళ పేర్లు ఏమైనా బయట వస్తాయా? ఇవన్నీ ఒక లింక్ లాగా, అంటే ఎవడు చేసిన పెద్ద దొంగని చిన్న దొంగలే పట్టించాలి రేపు. సో ఇవన్నీ రేపు పొద్దున బయట వస్తాయేమో, మనం కాపాడుకోవాలి అని పొన్నవల్లి సుధాకర్ గారు చెప్పేది ఏంటంటే, ఆయన ఈ వీటిల్లో అన్నీ ఇరుక్కున్నాడు కాబట్టి వీళ్ళు రేపు పొద్దున ఆయన పేరు బయట పెడతారా, అందుకని మనం ఆయన్ని కాపాడుకోవాలి, ఆయన ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరు, ఇట్లాంటివన్నీ చెప్తున్నాడంటే మనకు ఖచ్చితంగా ఎవరైతే అత్యంత సన్నిహితంగా నమ్మిన వ్యక్తులు వీళ్ళే. సో రేపు పొద్దున వీళ్ళే బయట పెడతారేమో. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు గత కొద్ది సంవత్సరాలుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టే కనపడుతుంది. ఆయన వైజాగ్కి పరిమితం అయిపోయాడు. సో ఈ ప్యాలెస్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళే. సో ఆ ప్యాలెస్లో జరిగే విషయాలకన్నిటికీ కూడా వీళ్ళకి సంబంధం ఉంది. ఇంకోటి షేర్ చేసుకుందామన్నా రక్త సంబంధికులైన వాళ్ళు తల్లే కానివ్వండి, చెల్లే కానివ్వండి, ఎవరూ లేరు. వాళ్ళే బయట వచ్చి వీళ్ళ గురించి వీళ్ళు చేసిన తప్పులే కానివ్వండి వాళ్ళు నిలదీస్తున్నారు కదా అక్కడ. సో షర్మిల గారు ఖచ్చితంగా నిలదీస్తున్నారు. అందుమూలన వీళ్ళకి ఆ భయం అనేది ఆయనకు ఉంది. రేపు పొద్దున గవర్నమెంట్ మారుతుంది, మారిన తర్వాత మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనే దానిలో ఒక అవగాహనలో ఆయనకి ఏం చేయాలో పాలుపోక ఆయన డిప్రెషన్లో ఉన్నట్టే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని అంతర్గతంగా వైసీపీకి సంబంధించి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇంకొక భయాందోళన కూడా బయటపడుతుంది. అదేంటి అంటే సొంత మనుషులే ద్రోహం చేయబోతున్నారు అనే దాని మీద ఇంకో క్వశ్చన్ మార్క్ వాళ్ళ నుంచే వస్తున్నటువంటి ఒక సమాధానం ఏంటంటే, భారతీ రెడ్డి నుంచి ఏమైనా థ్రెట్ ఉందా అనేటువంటి ఒక పాయింట్ ఒకటి బయటపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసుకుంటే అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తాని కోసమే ఏదైతే భారతీ రెడ్డి చేసిన ప్లానే వివేకానంద రెడ్డి హత్య అనేది అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు రాజకీయ మనుగడ లేనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి కాబట్టి ఏపీలో, సో జగన్ని కూడా తప్పించేటువంటి పరిస్థితి కానీ, లేదా జగన్ని కొంచెం దూరం పెట్టాలి, లేదా జగన్ని రాజకీయాల నుంచి కొంచెం తప్పించి అవినాష్కి ఏదైనా అవకాశం కల్పించాలేమో అటువంటి ఒక భాగం కూడా ఉండొచ్చేమో. సో ప్రణాళికలు ఇంకా చాలా పెద్ద స్క్రిప్ట్ ముందుంది అంటున్నారు కాబట్టి ఇదే పెద్ద స్క్రిప్టా అంటూ కూడా భారతిరెడ్డి మీద కొంత అనుమానాలు కూడా క్రియేట్ అవుతున్నట్టుగా కీలకమైనటువంటి ఒక వైసీపీ నేతల నుంచి వస్తున్నటువంటి ఒక మాట. సో ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా భారతిరెడ్డి గారి గురించి ఇప్పటిదాకా బయట పడినటువంటి సందర్భాలు లేవు. పోలింగ్కి ముందు, పోలింగ్ తర్వాత వాళ్ళు ఓడిపోతున్నాం అన్నటువంటి ఒక అనుమానం క్రియేట్ అయిపోయి ఇప్పుడు భారతిరెడ్డి మీద కూడా కొంత వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కొంతమంది. దీని మీద మీరేమంటారు? భారతిరెడ్డి గారి మీద ఎలక్షన్ బిఫోర్ 1-2 సార్లు మాటలు వినాల్సి ఉంది. అంటే ఆవిడ పులివెందుల ప్రచారం దగ్గర నుంచి ఆవిడ మాట అంటూ స్టార్ట్ అయింది. అంతకుముందు స్టార్ట్ అవ్వలేదు. తర్వాత సునీత గారు తన ఫోన్ లిస్టు మొత్తం తీసి తను చూపెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా తన పేరు సునీత గారే తీసుకొచ్చారు ప్రస్తావన. సో అంతకుముందు ఎప్పుడు బయట రాలేదు భారతిరెడ్డి గారి పేరు. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ రావటం, అంటే వైజాగే కానివ్వండి, వైజాగ్లో జరిగిన ఇప్పుడు భూకుంభకోణాలే కానివ్వండి. సో రేపు పొద్దున అధికారానికి ఏదైతే అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి సో ఆయన కోసం వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందనే ఇదే కానివ్వండి, రేపు పొద్దున ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య అనేది బయట వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో గవర్నమెంట్ మారినాక యాజ్ యూజువల్లీ దాని గురించి ఏం జరిగింది ఏంటి అనేది అయితే బయట వస్తుంది. సో దానిలో అప్పుడైతే ఖచ్చితంగా తగులుకునే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ ఆస్తులు ఆయన మీద లేవు కదా, ఆస్తులు ఆయన పెట్టుకోలేదు కదా. ఎవరి మీద పెట్టాడు? భారతిరెడ్డి గారైనా, వాళ్ళ పిల్లలైనా, అవినాష్ రెడ్డి అయినా. అంటే భారతిరెడ్డి గారికి అయితే ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళ మీద అంతా ఆస్తులు ఉన్నాయి. సో వాళ్ళే ఇప్పుడు ల్యాండ్ ఓనర్సే కానివ్వండి, ఈ సంపాదించిన లక్షల కోట్లు హ్యాండిల్ చేసే వ్యక్తులైనా కానివ్వండి, అందరూ వాళ్ళే ఉన్నారు. ఎవరైతే భారతిరెడ్డి గారికి సన్నిహితంగా ఉండే వాళ్ళ మీదే ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేవు. అందుకే జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులే ద్రోహం చేయబోతున్నారు అనేది పొన్నవాళ్ళు బాధపడుతున్నారని చెప్పి అనుకోవచ్చా? అయి ఉండొచ్చు. అంటే సొంత వ్యక్తులు అంటే ఆయన ఎవరెవరి మీద అయితే ఇప్పుడు ఆస్తులు ఉన్నాయో పెట్టున్నారో వాళ్ళే ద్రోహం చేయొచ్చు. సార్ వాళ్ళ నమ్ముకొని కుటుంబంలో ఉన్న వ్యక్తులు రక్త సంబంధికులనైనా కూడా పక్కన పెట్టడం జరిగింది. అంటే తల్లినైనా సరే, చెల్లినైనా సరే పక్కన పెట్టడం జరిగింది. కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఈయనకి సంతోషం వచ్చిన 5 ఏళ్లకి వాళ్ళని పక్కన పెట్టాడు. సో మళ్ళీ ఇప్పుడు కష్టం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆస్తులు అంటే వేరే వాళ్ళు సంపాదించుకోవటానికి ఈయన అడ్డం పెట్టుకొని వాడుకున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డిని. సో రేపు పొద్దున ఆస్తులు అనుభవించేది వేరే అవ్వచ్చు, రేపు జైలు శిక్ష అయినా జగన్మోహన్ రెడ్డికే అవుతుంది.
సో ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే ఈవిడ పార్టీ అధ్యక్షురాలు అవ్వచ్చు భారతిరెడ్డి గారు, ఆయన జైలుకి వెళ్తే ఇంక ఈవిడే కదా. సో ఈ యుద్ధం అంతా ఎందుకు జరిగింది, ఇప్పటి వరకు యుద్ధం ఎందుకు జరిగింది, కుటుంబ యుద్ధం. సో వాళ్ళందరినీ పక్కన పెట్టాలన్న అవసరం ఉంది కాబట్టి సో తల్లిని చెల్లిని పక్కన పెట్టేశారు. సో ఇంకా పార్టీ ఎవరిది, భారతిరెడ్డి గారు. అంటే ఇప్పుడు చూసుకుంటే షర్మిల పాదయాత్ర చేస్తూ తను సీఎం అవ్వడానికి ఏదైతే ఒక స్థాయిని కల్పించిందో తనేమో కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. తల్లి తన దగ్గర లేదు. అదేవిధంగా ఇంకా కుటుంబ సభ్యులంటే ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా జగన్ జైలుకి వెళ్తాడనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఆధారాలు ఉన్నాయి కాబట్టి పొన్నవాళ్ళు బాధపడుతున్నాడు. సో పార్టీని భారతీయ కైవసం చేసుకోబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మనకు ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఒక క్లారిటీ వచ్చేది అక్కడే వచ్చి ఆగుతుంది. సో అదే ఫైనల్ డెసిషన్ ఏమో అనిపిస్తుంది. సో ఎట్లాగైనా సరే ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. సో 43,000 కోట్లదైనా తీసుకున్నా అంటే ఇప్పటి వరకు ఉన్న కేసులు తీసుకున్నా, ఈడీ కేసులు తీసుకున్నా తర్వాత ఇప్పుడు ఇంకా రాబోయేటివి తీసుకున్నా, సో ఖచ్చితమైన ఇది ఎవరి మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. సో ఆయన వెళ్ళిన తర్వాత ఆ పార్టీని లీడ్ చేసేది ఎవరు, భారతిరెడ్డి గారు. సో ఇది ఖచ్చితంగా క్లియర్ కట్టు. అందుకే తల్లినైనా చెల్లినైనా పక్కకు పెట్టిన అవసరం అయితే వాళ్ళకే ఉంటుంది, అందుకేనే అవసరం ఉంటుంది కూడా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పొన్నవోలు సుధాకర్ ఒక ఏఐజీ ఏదైతే ఉందో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇప్పుడు బేరే చేసుకుంటే అర్థమవుతుంది అదే. అందుకే సొంత మనుషులే ద్రోహం చేయబోతున్నారు అనేటువంటి ఒక బాధనైతే విలపిస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.